జరిగినటువంటి గీతాంజలి గారికి జరిగినటువంటి ఏదైతే ఉందో జనసేన టీడీపీ ట్రోల్ని ఎలా చూస్తారు? ఇప్పుడు గీతాంజలి అనే అమ్మాయి ఏంటంటే ఒక గృహిణి అండి, ఒక సామాన్యురాలు. తనేంటో తన పిల్లలు ఏంటో తన భర్త ఏంటో అలా బతికే అమ్మాయి అనమాట. తనేంటి ఒక ఇళ్ల పట్ట అనేది పొందింది, ఒక 10 లక్షలు విలువ చేసే ఆస్తిని తను పొందింది. ఆ ఆనందాన్ని తను ఒక బయటలో చెప్పింది అనమాట. ఆ బయట వైరల్ అయ్యేసరికి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు తట్టుకోలేక ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేశారు, బ్యాడ్ కామెంట్స్ అనేవి పెట్టారనమాట. అది తట్టుకోలేని ఆ అమ్మాయి ఆత్మహత్యకి పాల్పడింది. నేను మహిళలకు ఒకటే చెప్తున్నా, ఇలాంటి వెధవలు ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా మానసికంగా ధైర్యంగా ఉండండి. మానసికంగా మనం దృఢంగా ఉన్నప్పుడు ఎవడు మనల్ని ఏమి చేయలేడు. అదొకటైతే నేను స్త్రీలకి చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇలాంటి వాటిని ఎలా ఖండించాలనుకుంటున్నారు మీరు? ఒక స్త్రీగా మీరు ఒక స్త్రీకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎలా ఖండించాలి? ఇప్పుడు గీతాంజలికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. మేము కూడా ఇప్పుడు ఒక పార్టీలో వర్క్ చేస్తున్నాం, వైసీపీలో వర్క్ చేస్తున్నాం. మా మీద కూడా భయంకరమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ వాళ్ళ నాయకులకు కానీ, మీరు చేస్తే ఏదన్నా పొలిటికల్గా మా మీద ఫైట్ చేయండి, చేయలేని పక్షాన మూసుకుని ఇళ్లలో కూర్చోండి. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలకు దిగి ఆడదాన్ని వెనక్కి లాగే వేషాలు వేస్తే మాత్రం మేము భయంకరంగా ముందుకు రాగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు కూడా జరిగిందని చెప్పంటున్నారు. ఏదైతే ఉందో దాన్ని ఎలా వెళ్ళబోతున్నారు, అంటే దాన్ని ఎలా ఖండించుకోబోతున్నారు? ఇప్పుడు వీళ్ళు వచ్చే అకౌంట్స్ కూడా అన్ని ఫేక్ అకౌంట్స్తో వస్తారండి. ఒరిజినల్ ఐడీస్తో వచ్చే దమ్ము వాళ్ళకి లేదు. వీళ్ళందరూ ఫేక్ అకౌంట్స్తో వచ్చి మా మీద మేమే ఆడపిల్లలను ఒరిజినల్ అకౌంట్స్తో దమ్ముగా చేస్తున్నాం. అలాంటిది మీలాంటి వాళ్ళు ఇలా ఫేక్ అకౌంట్స్తో వస్తే మేము ఏ రకంగా ఎలా భయపడతాం అనుకుంటున్నారు? నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని, వస్తే మీరు దమ్ముగా ఫేక్ అకౌంట్స్ కాకుండా ఒరిజినల్ అకౌంట్స్తో రండి. అది కూడా పార్టీ పరంగా రండి. మీరు ఏదైనా చేస్తే పార్టీ పరంగా చెయ్యండి. అంటే మేము మా నాయకుడిని పొగుడుకుంటామో ఏదో చేసుకుంటాం, అలానే మీ నాయకుడు కూడా మీరు పొగుడుకోండి. అంతేగాని వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం సహించేది లేదు. దీనికి భయంకరంగా మీకు శిక్షలు పడతాయి. అదేంటో ఇప్పుడు గీతాంజలి విషయంలోనే మీరు చూస్తారు. ఓకే, ఇప్పుడు మీరు చూశారు వాళ్ళ కుటుంబం చిన్నపిల్లలు, వాళ్ళకి మీరు చూసే ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదరణ ఇచ్చారంట? ఇప్పుడు చూస్తే గీతాంజలికి చిన్న పిల్లలండి, చిన్న ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. ఇప్పుడు మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల సహాయాన్ని ఇచ్చారు. ఆ సహాయం ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ఆసరా కోసం ఇచ్చారు. అంతేగాని తల్లిని వెనక్కి తీసుకురాలేం కదా ఎవరమైనా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల వాళ్ళు ఆడవాళ్ళ మీద ట్రోల్స్ అనేవి చేయండి. మేము ఇది గట్టిగా ఇస్తున్నాం వార్నింగ్. స్త్రీలందరం కలిసి గట్టిగా ఇస్తున్న వార్నింగ్ అనమాట. ఇది టీడీపీ వాళ్ళకే కాదు, వైసీపీ వాళ్ళకు కూడా, వైసీపీ మగవాళ్ళకు కూడా. ఎందుకంటే ఏదన్నా ట్రోలింగ్స్ చేసే ముందు, ఆడపిల్ల మీద చేసే ముందు ఒక క్షణం ఆలోచించి చేయండి. వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండే వాళ్ళు ఉంటారు, మానసికంగా వీక్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. మేడం కూడా ఏంటంటే ఇప్పుడు అఫీషియల్ పేజీలో, టీడీపీ అఫీషియల్ పేజీలో అంతా ఆ విధంగా రాయడాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ వెనకాల ఉన్నది ఎవరు, చనిపోయిన వారి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ ఒరిజినల్ అకౌంట్, లోకేష్ గారి అకౌంట్ నుంచే ఒక చనిపోయింది ఆ అమ్మాయి అన్న జాలి దయ కూడా లేకుండా అతను భయంకరమైన పోస్టులు పెడుతున్నారనమాట. ఒక పార్టీలో ఉన్న అధినేతే అలా పెడుతుంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఇంకా ఎంత దిగజారి పెడతారో ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా పోస్టులు పెట్టమని మేము లోకేష్కి వార్నింగ్ ఇస్తున్నాం.